ఎథికల్ హ్యాకింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్. స్టెప్ 1. ముందుగా మీరు ఎథికల్ హ్యాకర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన కెరీర్ ఎథికల్ హ్యాకింగ్లో ఉందో లేదో తెలుసుకోండి. మీకు ఎథికల్ హ్యాకింగ్ వర్కింగ్ స్టైల్ సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. స్టెప్ 2. ఏదైనా ఒక చిన్న కోర్సులో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నేను చేసిన ఎథికల్ హ్యాకింగ్ ఇన్ తెలుగు కోర్స్ ఉంటుంది. ఒకసారి లింక్ చెక్ చేసి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఒకవేళ కోర్సులో జాయిన్ అయితే ఈ కోర్స్ పూర్తయ్యేసరికి మీ ఇంట్రెస్ట్ పెరిగిందా తగ్గిందా ఒకసారి చెక్ చేసుకోండి. స్టెప్ 3. ఆన్లైన్లో కొన్ని కోచింగ్ సెంటర్స్ డెమో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాటికి అటెండ్ అయ్యి మీకున్న డౌట్స్ వాళ్ళని అడిగి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టెప్ 4. మీకున్న డౌట్స్ మొత్తం క్లియర్ అయ్యి మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద పూర్తి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి కెరీర్గా చూస్ చేసుకుంటే నౌకరీ, లింక్డ్ఇన్, మాన్స్టర్ ఇలాంటి ఆన్లైన్ జాబ్స్కి సంబంధించిన వెబ్సైట్స్లో ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్స్ చెక్ చేసి చూడండి. ఇంకా జాబ్ డెస్క్రిప్షన్ కూడా చెక్ చేసి చూడండి. అంటే వాళ్ళు ఎలాంటి సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు, ఎలాంటి స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి డీటెయిల్స్ చెక్ చేసి చూడండి. స్టెప్ 5. మీరు ఎథికల్ హ్యాకింగ్ కెరీర్కి 100% ఫిక్స్ అయినట్లయితే మీరు ఓన్గా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుని ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వండి. లేదు మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే ఏదైనా సర్టిఫికేషన్ చేయండి. ఉదాహరణకి CEH సర్టిఫికేషన్. ఈ కోర్స్ ఫీజు ప్రజెంట్ డాలర్ రేటు మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ అయితే అరౌండ్ 30,000 to 33,000 ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.